కవితకు ఇక రామ్ రామ్ తేలిపోయింది, బాయ్ బాయ్ అన్నది స్పష్టమవుతోంది. అయితే బీఆర్ఎస్కు ఈ కవిత కోరుకుంటుంది కూడా అదే. కవిత కోరుకుంటుంది ఏంది, ఈ నాన్సే ధోరణి అనేది కేసీఆర్ యొక్క సహజ ధోరణి. సో ఎప్పుడు కూడా ఆయన ఒకరి పట్ల నిర్ణయం తీసుకోడు. కేసీఆర్ వల్ల చాలామంది ఆ పార్టీని వీడిపోయిన వాళ్ళు కేసీఆర్ బర్తరఫ్ చేసింది కానీ, సస్పెండ్ చేసింది కానీ కొద్ది మందినే. సో ఆ కొద్ది మందిలో ఈటల రాజేందర్ ఒకరు, రఘునందన్ రావు ఒకరు, ఆ తర్వాత మిగిలిన కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అంత ప్రముఖమైన స్థానాల్లో లేరు. సో తనను కూడా బర్తరఫ్ చేయాలి లేదా తనతో రాజీకి రావాలి. ఇది ఇప్పుడు కవిత యొక్క నినాదం. ఇన్ని రోజుల నుంచి తనను బర్తరఫ్ చేయట్లేదు, సస్పెండ్ చేయట్లేదు, అట్లా అని తనతోటి చర్చలు జరపట్లేదు, తన పాత్ర ఏందో పార్టీలో చెప్పడం లేదు, తనకు పార్టీలో స్థానం ఉందా లేదన్న క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి క్లారిటీ ఇవ్వనప్పుడు మొన్నటి వరకు కేటీఆర్ మీద ఆమె విమర్శలు చేసింది. కేటీఆర్ దాన్ని లైట్గా తీసుకున్నారు. ఎందుకు? కేటీఆర్ ట్విట్టర్ వేదికని యుద్ధం చేస్తుంటారు, కేటీఆర్ పార్టీని సమాయించలేకపోతున్నారు, కేటీఆర్ ఉద్యమాలను నిర్మించలేకపోతున్నారు, ఉద్యమకారులను పట్టించుకోలేకపోతున్నారు అని అనేక రకాలుగా వాళ్ళ అన్న మీద కేటీఆర్ మీద విమర్శలు చేస్తే కేటీఆర్ దానికి ఏది ఒర్రే వాళ్లకు ఊకున్నోడే ఏంది సరైన సమాధానం అన్న పద్ధతిలో ఆయన కేటీఆర్ మౌనం వహించడంతో ఇంకా కేటీఆర్ని కదిలించడం వల్ల అది కుటుంబం యొక్క ఏంది పంచాయతీగా మారిపోయింది. ప్రతిపక్షాలు ఏంది అది అన్నా చెల్లెలకు సంబంధించిన గొడవ, కేసీఆర్ కుటుంబం గొడవ అని అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, హరీష్ రావు సంతోష్ రావు మీద వేసింది. సో హరీష్ రావు ఆల్రెడీ ఇప్పటికే పార్టీలో ఈయన రేపు కేటీఆర్కి ఇస్తే హరీష్ రావు వేరే కుంపటి పెట్టుకుంటారు. హరీష్ రావుని ఆల్రెడీ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తున్నారు. హరీష్ రావుకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు పార్టీలో, హరీష్ రావు ఫోటో ఎక్కడ పెట్టడం లేదు. ఇట్లాంటి అనేకమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో హరీష్ రావుని కేసీఆర్ కూతురు ఈ టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదో ఒక చర్య తీసుకోకపోతే నిజంగానే కేసీఆర్ కూతురికే కొడుక్కే పెద్దపీట వేస్తున్నాడు, అల్లుడిని ఎప్పుడు కూడా మళ్ళా వెన్నుపోటు దారుణంగానే చూస్తాడు లేదా ఒక అభద్రత భావంగానే చూస్తాడు, అల్లుడిని మద్దతు ఇవ్వడం లేదు, ప్రోత్సహించట్లేదు అన్న సంకేతం స్పష్టంగా పార్టీలో వెళ్తుంది. సో అన్నని తిట్టడం వల్ల తనకు మేలు జరగట్లేదు, తన పట్ల పార్టీ ఒక విధానం నిర్ణయం తీసుకోవట్లేదు. ఇది అన్నా చెల్లెలు కాబట్టి ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోరు, దానివల్ల పెద్ద విభజన జరిగేది కూడా లేదు. కానీ అల్లుని విషయంలో చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ స్పందించాల్సి వస్తుంది. సో పార్టీని స్పందింపజేయాలి అని అంటే హరీష్ రావుని టార్గెట్ చేయాలి. సస్పెన్షన్ ఖాయము. ఇక్కడ మనం చూడొచ్చు, కవిత సస్పెన్షన్ ఖాయము. నేడో రేపు బీఆర్ఎస్ నుంచి ప్రకటన, కీలక నేతలతో అధినేత కేసీఆర్ సమావేశం, ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమనే అభిప్రాయం, ఎక్స్లో కవిత అన్ఫాలోకి ఆదేశాలు, సోషల్ మీడియా టీవీ చర్చల్లో ఆమెపై దాడి, బీఆర్ఎస్ ఎల్పీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పీఆర్ఓ అవుట్, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయితే తెలంగాణ జాగృతి పేరుతో కవిత సొంత పార్టీ. సో మొత్తం రంగం సిద్ధమైపోయింది. ఇంకా ఇందులో ఎలాంటిది శశబిషలు లేవు. కవిత పైన చర్యలు తీసుకోవాల్సిన సమయము బీఆర్ఎస్ పార్టీకి తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అంటే హరీష్ రావుని అన్న తర్వాత కూడా కవితని స్పేర్ చేస్తే ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది. హరీష్ రావు అసంతృప్తికి, అభద్రతకు మరింత స్పేస్ ఇచ్చినట్లు అవుతుంది. కన్న కూతుర్ని కన్న కొడుకుని పార్టీలో కాపాడుకోవడానికి అల్లుడిని ఆగమాగం చేస్తున్నారు, ఆయన జీవితాన్ని అయోమయం పాలు చేస్తున్నారు, ఆయనని అవమానాలకు గురి చేస్తున్నారు అన్న సందేశము స్పష్టంగా వెళ్తున్నది. కాబట్టి ఆ పార్టీకి ముఖ్యంగా మొదటి నుంచి ఎవరు, హరీష్ రావు, కవిత, కేటీఆర్ల కంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, కేసీఆర్తో ఉన్నారు. కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా మా మామ ఉన్నంత వరకు, మా మామ చెప్పినంత వరకు పార్టీ లైను గీత దాటేది లేదు అనేది హరీష్ రావు అటు ఆఫ్ ద రికార్డులోను ఆన్ రికార్డులోను అనేక సార్లు చెప్పడం జరిగింది. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందే తన మామ, తనకు రాజకీయ స్ఫూర్తినిచ్చేదే తన మామ, తనకు రాజకీయ విలువలు నేర్పిందే తన మామ, కాబట్టి తన మామను నేను వదిలిపెట్టేది లేదు అని ఆయన చాలా గిరిగీసుకునే ఉన్నారు. ఆయన మామ లేనప్పుడు జరిగే పరిణామాలకు తగ్గట్టు నేను ఆలోచిస్తానన్నారు తప్ప తన మామ ఉన్నంత వరకు తన మామని విడిచిపెట్టేది లేదు, ఆయన మాటని ఆయన ఆయన గీసిన గీత దాటేది లేదా అని అనేక సార్లు చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. నిన్న మనం చూస్తే కూడా కాళేశ్వరం ఘటన మీద కూడా హరీష్ రావు
ఒక్కడే 7 మంత్రులు మిగిలిన ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక్కొక్కరికి సమాధానం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనకు అంత సబ్జెక్ట్ ఉన్నది, అంత కమిట్మెంట్ ఉన్నది, జనాల్లో ఆదరణ ఉన్నది, రోజుకు 18 గంటలు పనిచేసే ఓపిక నైపుణ్యం ఉన్నది. ఇలాంటి లీడర్ను కాదనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవసరము ఎంత ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, అధికార పక్షంలో లేదు. రేపు అధికార పక్షంలోకి ఇప్పటికే ఆల్రెడీ కేసీఆర్ దూరమైంది, రేపు హరీష్ రావు దూరం అయితే కేటీఆర్ ఒక్కడికే అది పార్టీ అవుతుంది. వీళ్ళిద్దరు శత్రువులు అయితే బీఆర్ఎస్ మనుగడకు అది ప్రమాదంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత మీద సస్పెన్షన్ ఖాయము అనేది ఇంకా ఇప్పుడు